ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము. అయోధ్యాకాండంలో ఈరోజు వశిష్ఠుడు శ్రీరాముని వంశక్రమమును వివరించి కోసల రాజ్య పరిపాలనను చేపట్టమని ఆ ప్రభువును కోరుట. ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమా అమృతాత్. శ్రీరాముడు క్రుద్ధుడై ఉండుటను గమనించి వశిష్ఠుడు ఆయనతో ఇట్లు వచించెను. నాయన రఘునందన, జనులు ఈ లోకము నుండి పరలోకములకు వెళ్ళుటను తిరిగి వచ్చుటను జాబాలి ఎరుగును కనుక అతడు నాస్తికుడు కాడు. ఓ లోకనాథ, నిన్ను ఈ వనముల నుండి అయోధ్యకు మరలించుటకై అతడిట్లు పలికెను. ఈ లోకముల యొక్క ఆవిర్భావన గురించి తెలిపేదను వినుము. సృష్టి ప్రారంభ సమయమున లోకమంతయు జలమయమై ఉండెను. అందుండియే భూమండలము ఏర్పడెను. పిమ్మట స్వయంభువైన బ్రహ్మదేవుడు దేవతలో కూడి ఆవిర్భవించెను. విష్ణు స్వరూపుడైన బ్రహ్మయే వరాహ రూపమున ప్రకటితుడై జలమగ్నమై ఉన్న పృథ్వీని ఉద్ధరించెను. పిదప అతడు పవిత్రాత్ములైన పుత్రులతో సహా ఈ జగత్తును సృష్టించెను. ఆకాశ స్వరూపుడైన పరమాత్మ నుండి బ్రహ్మదేవుడు ప్రాదుర్భవించెను. అతడు శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు. ఆయన నుండి మరీచి జన్మించెను. మరీచి కుమారుడే కశ్యపుడు. కాశ్యపును నుండి వివస్వంతుడు సూర్యుడు ఆవిర్భవించెను. ఆయన సుతుడే వైవస్వత మనువు. అతడే మొదటి ప్రజాపతి. ఆ మనువు సుతుడు ఇక్ష్వాకు ప్రభువు. సర్వ సంపదలతో నిండిన ఈ భూమండలమును వైవస్వత మనువు ఇక్ష్వాకునకు అప్పగించెను. ఆ విధముగా అతడు అయోధ్యకు మొదటి ప్రభు అయ్యెను. ఇక్ష్వాకు కుమారుడైన కుక్షి సర్వ శుభ లక్షణ సంపన్నుడు, సుప్రసిద్ధుడు. కుక్షిపుత్రుడైన వికుక్షి మహావీరుడు. వికుక్షి సుతుడైన బాణుడు మహా తేజస్వి, ప్రతాపశాలి. ఆ బాణుని సూనుడే అనరణ్యుడు. అతడు మహాయశస్వి, గొప్ప భుజము గలవాడు, గొప్ప భుజ బలము గలవాడు. సత్పురుషులలో శ్రేష్ఠుడైన ఆ అనరణ్యుడు మహారాజై పరిపాలించుచున్నప్పుడు అనావృష్టి కానీ, కరువు కాటకములు కానీ, చోర భయములు కానీ లేకుండెను. ఆ అనరణ్యుని పుత్రుడే మహాబాహు అయిన పృథు మహారాజు. త్రిశంకు మహారాజు ఆ పృథు చక్రవర్తి యొక్క కుమారుడు. సత్యవచనుడు, వీరుడైన త్రిశంకు ప్రభువు విశ్వామిత్రుని తప ప్రభావమున సశరీరముగా స్వర్గమునకు వెళ్ళెను. త్రిశంకు ప్రభువు యొక్క సుతుడు దుందుమారుడు. అతడు మిగులు సుప్రసిద్ధుడు. అతని సుతుడు మహాపరాక్రమశాలి అయిన యువనాశ్వుడు. సర్వ శుభ లక్షణ సంపన్నుడైన మాందాత ఈ యువనాశ్వుని కుమారుడు. ఆ మాందాత యొక్క సుతుడు సుసంధి. అతడు మిగులు తేజస్వి. ధ్రువసంధి, ప్రసేనజిత్తు అనువారు సుసంధి యొక్క తనయులు. యశస్వి అయిన ధ్రువసంధి యొక్క తనూజుడు భరతుడు. అతడు శత్రు భయంకరుడు. మహాబాహు అయిన భరతుని వలన అసితుడు అనువాడు జన్మించెను. అతనికి శూరులైన హైహయులు, తాళజంగులు, శశిబిందువులు, అనుసామంత రాజులు శత్రువులైరి. వారినందరినీ ఎదుర్కొనుటకు సేనా వ్యూహంను రచించి యుద్ధమున స్థిరముగా నిలిచినను శత్రువుల దాటికి తట్టుకొనలేక అసితుడు యుద్ధమున పరాజితుడయ్యను. పిమ్మట అతడు రమణీయమైన హిమవత్ పర్వతమునకు చేరి అతడు ఏకాగ్ర చిత్తుడై భగవద్ధ్యానమున మునింగెను. అప్పటికే అతని భార్యలు ఇరువురు గర్భవతులై ఉండిరి. వారిలో ఒకటి సపత్ని అయిన కాళింది యొక్క గర్భ విచ్ఛిత్తికై ఆమెకు గరలమును విష ఆహారమును ఇచ్చెను. భృగువంశము వాడైన చవన మహర్షి హిమవత్ పర్వతము మీద నివసించుచుండెను. అసితుని భార్య అయిన కాళింది దేవి ఆ మహర్షి కడకేగి ఆయనకు నమస్కరించెను. అప్పుడు ఆ మహర్షి పుత్ర సంతానమును కోరుకొనుచున్న ఆ మహారాణితో, ఓ దేవి, నీకు పుత్రుడు కలుగును. అతడు ధర్మాత్ముడు, సుశీలుడు, మహాత్ముడై లోకమున వాసికెక్కును. అతడు శత్రువులను అందరినీ రూపుమాపి వంశకర్తయు అగును. అంతటా ఆమె మిగులు సంతసించినదై ఆ మునికి ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి భక్తితో పూజించెను. అనంతరము ఆమె తన భవనమునకు చేరి ఒక పుత్రుణ్ణి కనెను. అతడు తామర రేకుల వంటి కన్నులు కలిగి బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుచుండెను. కాళిందిదేవి గర్భ విచ్ఛిత్తికై ఆమెకు సవతి గరల ప్రయోగము చేసినను ఆమెకు కలిగిన బాలుడు గరలము తోడనే పుట్టి ఉన్నందున అతనికి సగరుడని పేరు ఏర్పడెను. ఆ సగర మహారాజు పర్వదినమున యజ్ఞదీక్ష వహించి అపహరింపబడిన తన యజ్ఞ అశ్వమునకై
కుమారుల ద్వారా సముద్రమును త్రవ్వించెను. ఆ నీటి వేగమునకు ప్రజలెల్లరూ భీతిల్లిరి. ఆ సగరునకు అసమంజుడు అను పుత్రుడు ఉండెను. అతడు పాపకర్మలు చేయుచు ఉండుట వలన బ్రతికి ఉండగానే సగరుడు అతనిని దేశం నుండి వెళ్ళగొట్టెను. అసమంజుని కుమారుడు అంశుమంతుడు. అతడు పరాక్రమశాలి. అంశుమంతుని తనయుడు దిలీపుడు. అతని సుతుడు భగీరథుడు. భగీరథుని వలన కకుస్థుడు జన్మించెను. అందుచే అతని తర్వాత ఆ వంశము వారికి కాకుస్థులు అనే పేరు వచ్చినది. ఆ కకుస్థుని కుమారుడు రఘుమహారాజు. ఆ మహాపురుషుని వలన ఈ వంశము వారు రాఘవులు అని వ్యవహరింపబడిరి. రఘు మహారాజు యొక్క సుతుడు కల్మాషపాదుడు. అతడు పెరిగి పెద్దవాడై శాపవశమున నరమాంస భక్షకుడయ్యను. అతడే సౌదాసుడనే పేరుతో ప్రసిద్ధికెక్కెను. సుప్రసిద్ధుడైన శంకనుడు కల్మాషపాద పుత్రుడు. అతడు గొప్ప పరాక్రమశాలి అయినను యుద్ధమున అతనిని సైనికులు నశించిరి. శంకనుని సూనుడు సుదర్శనుడు. అతడు శూరుడు, శుభలక్షణ సంపన్నుడు. సుదర్శనుని సుతుడు అగ్నివరుడు. అతని వలన శీఘ్రగుడు జన్మించెను. శీఘ్రగుని సుతుడు మరువు. అతని పుత్రుడు ప్రశుశుక్రుడు. ఆ ప్రశుశుక్రుని తనయుడు మహా తేజస్వి అయిన అంబరీషుడు. అంబరీషుని కుమారుడు నౌషుడు. అతడు సత్య పరాక్రముడు. నౌషుని తనూజుడు నాభాగుడు. అతడు పరమధార్మికుడు. నాభాగునకు అజుడు, సువ్రతుడు అను ఇరువురు కుమారులు కలిగిరి. అజుని కుమారుడే దశరథ మహారాజు. అతడు ధర్మాత్ముడు. ఓ ప్రభు, ఆ దశరథుని జ్యేష్ఠపుత్రుడవైన నీవు శ్రీరాముని పేరుతో ప్రసిద్ధికెక్కితివి. ఈ కోసల రాజ్యము నీది. దీనిని గ్రహించి ప్రజలను పరిపాలింపుము. ఇక్ష్వాకు వంశులందరిలో పెద్దవాడు రాజగుట సంప్రదాయము. జ్యేష్ఠుడు ఉండగా చిన్నవాడు రాజు కారాదు. అందువలన జ్యేష్ఠుడవైన నీవు పట్టాభిషిక్తుడవు కావలెను. ఓ మహాయశస్వి శ్రీరామ, పరంపరగా వచ్చుచున్న రఘువంశీయుల ఈ ధర్మమును నీవు విస్మరింపరాదు. విశాలమైన సర్వ సంపదలకు ఆలవాలమైన ఈ రాజ్యమును నీ తండ్రి వలె నీవు పరిపాలింపుము. రాజపురోహితుడైన వశిష్ఠ మహర్షి శ్రీరామునితో ఇట్లు పలికిన పిమ్మట ఆయనతో ధర్మబద్ధములైన వచనములను ఇంకను ఇట్లు నుడివెను. కకుస్థ వంశ శిరోమణి రఘునందన, జన్మించిన ప్రతి వ్యక్తికిని ఆచార్యుడు, తండ్రి, తల్లి అని ముగ్గురు గురువులు ఉందురు. ఓ నరోత్తమ, జన్మించిన తల్లిదండ్రులు మొదటి గురువులు. సకల శాస్త్రములను బోధించి జ్ఞాన నేత్రములు ప్రసాదించిన ఆచార్యుడు తల్లిదండ్రుల కంటే శ్రేష్ఠుడైన గురువు. ఓ పరంతప, నేను నీకే కాదు నీ తండ్రికి ఆచార్యుడను, గురువును. కనుక నీవు నా మాట వినుము, సత్సంప్రదాయమును పాటింపుము. నాయన రామ, సభాసదులు, బ్రాహ్మణోత్తములు, పౌరజనులిచట చేరియున్నారు. వీరిని పరిపాలించుట నీ ధర్మము. ఈ సన్మార్గమును వీడకము. వృద్ధురాలు, ధర్మపరాయణురాలు అయిన మీ తల్లి మాటను కాదనుట తగదు. ఆమె మాటను పాటింపుము. సత్పురుషుల మార్గమును ఉల్లంఘింపకము. ఆమె మాటను పాటించినచో సత్సంప్రదాయమును నిలిపినవాడువు అగుదువు. సత్యమునకు కట్టుబడి ధర్మమును ఆచరించుటయందు సమర్థుడవైన ఓ రామ, నిన్ను వేడుకొనుచున్న భరతుని పలుకులను మన్నింపుము. క్షత్రియులకు సహజమైన ప్రజాపాలన ధర్మమును ఆచరించినచో నీవు నీ ధర్మమును పాటించిన వాడవు అగుదువు. తనకు గురువైన వశిష్ఠ మహర్షి మధురముగా ఇట్లు పలికిన పిమ్మట ఆసీనుడై ఉన్న ఆ మునీశ్వరునితో పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు ఈ విధముగా నుడివెను. తల్లిదండ్రులు తమ సంతానమునకు జన్మను ఇచ్చుటయే కాక తమ శక్తికి తగినట్లుగా అన్న వస్త్రములను సమకూర్చెదరు. వారికి నలుగులు పెట్టి స్నానం చేయించెదరు, నిద్ర పుచ్చెదరు, ప్రేమతో మాట్లాడెదరు, ప్రాణముక ఎత్తుగా వారిని పెంచి పెద్ద చేసెదరు. ఇట్లు తల్లిదండ్రులు తమకు చేసిన సేవల రుణములను తీర్చుకొనుట ఎట్టి వారికైనను అసాధ్యము. మా తండ్రి దశరథ మహారాజు నాకు జన్మనిచ్చినవాడు కావున ఆయన నాకు ఇచ్చిన ఆదేశము వమ్ము కారాదు. శ్రీరాముడు ఇట్లు పలకగా మృదు స్వభావము గల భరతుడు ఎంతయో నిస్పృహకు లోనయ్యను. పిమ్మట తన సమీపమునే కూర్చొని ఉన్న సుమంత్రునితో ఇట్లు పలికెను. ఓ సుమంత్ర, ఈ భూమిపై దర్భలను పరచుము. ఆ ప్రభువు నా ఎడ ప్రసన్నుడు అగు వరకు ఆయన కడ్డముగా ఇచ్చటనే కూర్చొని యుందును. ధనవంతునకు అప్పు ఇచ్చిన నిర్ధనుడైన బ్రాహ్మణుడు వాని నుండి తన ధనమును రాబట్టుకొనుటకై వాని గృహ ద్వారము కడ అన్న పానీయములను మాని పరుండినట్లు శ్రీరాముడు అయోధ్యకు మరలి వచ్చు వరకు నిరాహార దీక్షను బూని ముఖమున ముసుగు ధరించి ఇచ్చటనే పడి ఉండెదను.
ఈ మాటలను విన్న సుమంత్రుడు శ్రీరాముని ఆజ్ఞకై నిరీక్షించుచు అచటనే నిలబడిపోయెను. అతని పరిస్థితిని గమనించి నిస్పృహకు లోనై ఉన్న భరతుడు దర్భాసనమును తానే తెప్పించుకొని దానిపై కూర్చుండెను. అంతటా రాజ శిరోమణి మహా తేజస్వైన శ్రీరాముడు భరతుణ్ణి ఓదార్చుచు ఇట్లు నుడివెను. నాయనా భరత, నీవు నన్ను అడ్డగించుటకు నీకు నేను చేసిన అపకారమేమి? బ్రాహ్మణుడు ఒక ప్రక్కకు వాలి పరుండి అన్యాయమునకు పాల్పడిన వారిని అడ్డగించుట యుక్తమే, కానీ పట్టాభిషిక్తులు కానున్న క్షత్రియులు ఇట్లు అడ్డగించుట తగదు. కావున సోదర, నీవు ఇట్లు చేయరాదు. నరశ్రేష్ఠుడవైన ఓ భరత, ఈ కఠోర వ్రతమును మానుము, లెమ్ము. ఇచ్చట నుండి మహానగరమైన అయోధ్యకు బయలుదేరుము. ఈ మాటలను విని అచటనే కూర్చొనిన భరతుడు అచట చేరియున్న పౌరులను పల్లెవాసులను ఒక పరికించి తూచి ప్రభువునకు మీరెలా నచ్చజెప్పరని వారితో నుడివెను. అప్పుడు ఆ పౌరులు జానపదులు మహాత్ముడైన భరతునితో, సత్యసంధుడైన శ్రీరాముని గురించి మేము బాగా ఎరుగుదుము. ఆయన పలుకుచున్నది యుక్తమే. మహానుభావుడైన శ్రీరాముడు తండ్రి ఆదేశమును పాలించుటకే స్థిరముగా నిలబడి ఉన్నాడు. అందువలన వెంటనే ఆయనను అయోధ్యకు మరలించుటకు మేము అశక్తులమని పలికిరి. ఆ ప్రజల వచనముల సారాంశమును గ్రహించిన శ్రీరాముడు ఇట్లు నుడివెను. ఓ భరత, ధర్మదృష్టి గల ఈ సుహృదుల వచనములను గ్రహింపుము. ఓ మహాబాహు రాఘవ, నా మాటలను, ఈ పౌరుల పలుకులను శ్రద్ధగా ఆలకించి వాటిని అవగాహన చేసి కొనుము. లెమ్ము, నన్ను జలములను సృశింపుము. పిమ్మట భరతుడు లేచి జలమును తాకి ఇట్లు వచించెను. ఓ సభాసదులారా, మంత్రులారా, పౌరులారా, ఆలకించండి. రాజ్యము కొరకై నేను మా తండ్రిని ఎన్నడూ యాచించి ఎరుగను. ఈ విషయముపై నేను మా తల్లితో ఏమాత్రము ప్రస్తావించి ఉండనేలేదు. పరమ ధర్మజ్ఞుడైన శ్రీరాముని వనవాస విషయమున నా ప్రమేయము ఏమాత్రము లేనేలేదు. తండ్రి ఆదేశానుసారము వనవాసము చేయుట తప్పనిసరి అయినచో ఆ 14 సంవత్సరముల కాలము ఆయనకు మారుగా నేనే వనములలో నివసింతును. ధర్మాత్ముడైన శ్రీరాముడు తమ్ముని దృఢ వచనములకు ఆశ్చర్యపడి పౌరులను జానపదులను పరికించి చూచి వారితో ఇట్లు పలికెను. తండ్రిగారు జీవించి ఉండగా చేసిన అమ్మకము, కుదువబెట్టుట, కొనుట మొదలగు వాటిని నేను గాని భరతుడు గాని మార్చుటకు వలను పడదు. నాకు మారుగా నా ప్రతినిధి వనవాసము చేయుటకు నేను ఇష్టపడను. ఎందుకంటే సమర్థుడైన వాడు ప్రతినిధితో పని చేయించుట లోకనింద్యము. కైకేయి కోరినది యుక్తమే. మా తండ్రి ఆమెకు వరములను ఇచ్చుటయు మంచి పనే. భరతుని గూర్చి నేను బాగా ఎరుగుదును. అతడు క్షమాశీలుడు, పెద్దలను సత్కరించేడివాడు, సత్యసంధుడు, మహాత్ముడైన ఇతనిలో అన్నియు శుభ లక్షణములు గలవు. 14 సంవత్సరముల గడువు ముగించుకొని వనముల నుండి తిరిగి వచ్చిన పిమ్మట ధర్మ స్వభావము గల ఈ సోదరునితో కూడి ఈ రాజ్యమును చక్కగా ఏలగలను. ఓ భరత, కైకేయి మహారాజును వరములను అడిగెను. ప్రభువు వాటిని ఆమోదించెను. ఆయన మాటలను పాటించుచు వనవాసము చేయుచున్నాను. నీవు అయోధ్యాపతి అయిన మా తండ్రి మాటలను తలదాల్చి ఆయనకు అసత్య దోషము అంటకుండా చేయుము. శ్రీరాముడు తర్వాతి భాగంలో శ్రీరామ భరతుల కలయికను చూసి ఋషీశ్వరులు పొంగిపోవుట, భరతుని ప్రార్థనపై శ్రీరాముడు తన పాదుకలను ఆయనకు వసంగుట, పిమ్మట అతడు అందరినీ వీడుకోలు పలుకుట చాలా అద్భుతమైన దివ్యమైన ఘట్టము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.